శంకర్ గారు గ్రేట్ డైరెక్టరే, కాదనడం లేదు. జెంటిల్మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, రోబో వంటి ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ను అందించిన డైరెక్టరే. తమిళ సినీ ఇండస్ట్రీలోనే కాదు, ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ల లిస్టులో శంకర్ గారికి కూడా ప్రత్యేక స్థానం ఎప్పటికీ ఉంటుంది. ఆయన సినిమాలు సమాజాన్ని ప్రశ్నిస్తాయి, సమాజంలోని చెడును మనకు గుర్తు చేస్తూ ఉంటాయి, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా చెబుతూ ఉంటాయి. శంకర్ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయినా సరే వాటిని తెగ ఇష్టపడే వాళ్ళు చాలామందే ఉన్నారు. అంతెందుకు, భారతీయుడు 2 సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది కదా. డిజాస్టర్ టాక్తో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల కంటే వేగంగా థియేటర్ల నుంచి కనుమరుగు అవుతోంది కదా. ఆ విషయం తెలిసినా కదే కొంతమంది సినీ ప్రేమికులు, కాదు శంకర్ గారి వీరాభిమానులు ఇప్పటికీ కూడా భారతీయుడు 2 సినిమా చాలా బాగుందని, దాని మీద కావాలని నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. భారతీయుడు 2 సినిమా డిజాస్టర్ కావడం ఖాయమని నేను రివ్యూలో చెప్తే, అదే వీడియో కింద అసలు నువ్వు సినిమా చూసావా, చాలా బాగుంది కదా, నీతి నిజాయితీతో బతికే వాళ్ళకే ఈ సినిమా నచ్చుతుంది, అవినీతి అక్రమాలు చేస్తూ ఉండేవారికి ఈ సినిమా అస్సలు నచ్చదు అంటూ కామెంట్లు చేశారు. వాటిని చూసి నవ్వుకున్నాను తప్పితే పెద్దగా రియాక్ట్ అయింది కూడా ఏమీ లేదు. కానీ ఈ సినిమా విడుదలయ్యి 5 రోజులు పూర్తయిందో లేదో భారీ నష్టాలు ఖాయమనే రేంజ్లోనే కలెక్షన్లు వస్తూ ఉన్నాయి. భారతీయుడు 2 సినిమా విడుదలయ్యి నిన్న మంగళవారం నాటికి సరిగ్గా 5 రోజులు పూర్తయింది. ప్రస్తుతం ప్రతిరోజు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల నుంచి 3 కోట్ల లోపే షేర్ కలెక్షన్లు వస్తూ ఉన్నాయి. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఈ 5 రోజుల్లో భారతీయుడు 2 సినిమాకు కేవలం 60 కోట్ల రూపాయల లోపే షేర్ కలెక్షన్లు వచ్చాయి. 121 కోట్ల రూపాయల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లను భారతీయుడు 2 సినిమా రాబట్టింది. విక్రమ్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత కల్కి వంటి సినిమాలో 1-2 సీన్లలో అయినా సరే మంచి క్యారెక్టర్తో ఇరగదీసిన కమల్ హాసన్ గారి సినిమాకు మరీ ఇంత దారుణమైన రీతిలో కలెక్షన్లు రావటం ఏంటని అంతా అవాక్ అవుతున్న పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొత్తం 5 రోజుల్లో 12 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఓ చిన్న హీరో సినిమాకు కూడా మొదటి వీకెండ్లోనే ఈ రేంజ్ కలెక్షన్లకు పైగానే తెలుగు రాష్ట్రాల్లో వస్తూ ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నది కమల్ హాసన్ గారి సినిమా, అందులోనూ శంకర్ గారు దర్శకత్వం వహించిన ఘనమైన సినిమా. మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ఏ రేంజ్లో కలెక్షన్ ఉండాలి, అసలు ఏ రేంజ్లో కలెక్షన్లు ఉన్నాయి అన్నదాన్ని మీరే ఒక్కసారి గమనించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా భారతీయుడు 2 సినిమాకు 5 రోజుల్లో 121 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాగా 60 కోట్ల రూపాయల మేర షేర్ కలెక్షన్లు అయితే వచ్చాయి. వాస్తవానికి ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ప్రపంచవ్యాప్తంగా 172 కోట్ల రూపాయల కలెక్షన్లు రావాలి. కానీ ఈ సినిమాకు ఇప్పటిదాకా వచ్చింది కేవలం 60 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఈ సినిమాకు ఇంకా 112 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు అయితే రావాల్సిన అవసరం ఉంది. ఈ సినిమాకు వచ్చిన డిజాస్టర్ టాక్తో ప్రపంచవ్యాప్తంగా లాంగ్ రన్ ఈ సినిమాకు మరో 10 నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్లో కలెక్షన్లు వస్తాయని ఆశించిన మొత్తం మీద భారతీయుడు 2 సినిమాకు 100 కోట్ల రూపాయల మేర నష్టం అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. చూడాలి మరి ఈ నష్టం అనేది డిస్ట్రిబ్యూటర్లకు ఎంత మేరకు తగ్గుతుందో, ఎన్ని కోట్ల రూపాయల రేంజ్లో భారతీయుడు 2 సినిమాకు కలెక్షన్లు వస్తాయో అన్నది. వాస్తవానికి ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందని నేను ముందే ఊహించాను. అప్పుడెప్పుడో 2.5 దశాబ్దాల క్రితం తీసిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తీయాలన్న ఆలోచనే శుద్ధ దండుగా. అదే పాత కథనే, మోస కథనే మళ్ళీ కొత్తగా తీసి చూపించారు. కానీ కొత్త సినిమాలో గొప్పగా చెప్పుకునేంతగా కథను కొత్తగా ఏమీ చెప్పలేదు. అయితే ఈ సినిమా ఫలితం ఇలా ఉంటుందని, ఈ సినిమా ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అవుతుందని ఓ వ్యక్తి ముందే గుర్తించాడు. మనకెందుకు వచ్చిన తలనొప్పంటూ అసలు ఆ సినిమా నుంచే మొదట్లోనే తప్పుకున్నాడు. ఆయన ఎవరో కాదు, దిల్ రాజు గారు. ఎస్, మన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు. అసలు భారతీయుడు 2 సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది 7 ఏళ్ల క్రితమే గుర్తించారనుకుంటా. అందుకే ఈ సినిమా నాకొద్దంటూ మొదట్లోనే ఆయన తప్పుకున్నారు. వాస్తవానికి ఈ భారతీయుడు 2 సినిమాకు దిల్ రాజు గారే నిర్మాత అవ్వాల్సింది. 2017 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో, అంటే సరిగ్గా 7 ఏళ్ల క్రితం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ గారు హీరోగా భారతీయుడు 2 సినిమాను తీస్తున్నామంటూ చెన్నైలోనే ఓ ప్రెస్ మీట్ పెట్టి మరీ దిల్ రాజు గారు అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత నెల రోజుల్లోపే అసలు శంకర్ తీయాలనుకుంటున్న కథ ఏంటన్నది దిల్ రాజు గారికి తెలిసి వచ్చింది. బాబోయ్, ఇండియన్ 2 అనగానే ఏదో కొత్త కాన్సెప్ట్ను పట్టుకుంటారనుకున్నాను, కొత్త సమస్య గురించి చర్చిస్తారనుకున్నాను, కానీ అదే పాత కథను మళ్ళీ రిపీట్ చేస్తే అసలు జనాలు చూస్తారా అంటూ దిల్ రాజు గారికి అనుమానాలు వచ్చేసాయి. పాత కథే మళ్ళీ తీస్తే కనుక అట్టర్ ఫ్లాప్ కావడం ఖాయమని, కాబట్టి ఇంతటి దానికి నేను 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అంటూ దిల్ రాజు గారు ఆలోచనలో పడిపోయారు. ఎవరు ఏమనుకుంటారో, మీడియా ఏం రాస్తుందో అన్న విషయాల గురించి అయితే దిల్ రాజు గారు అస్సలు పట్టించుకోలేదు. చివరకు స్ట్రాంగ్ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని దిల్ రాజు గారు డిసైడ్ అయ్యారు.
కమల్ హాసన్ గారితో శంకర్ వంటి స్టార్ డైరెక్టర్ చేసిన ప్రతిష్టాత్మక సినిమా అయినా సరే దిల్రాజు గారు అస్సలు మొగ్గు చూపలేదు. ఇంత భారీ బడ్జెట్ను నేను భరించలేను అంటూ ఓ కుంటి సాకును చెప్పి మరీ ఈ సినిమా నిర్మాణాల బాధ్యతల నుంచి దిల్రాజు తప్పుకున్నారు. ఇదంతా నెల రోజుల్లోనే జరిగిపోయింది. సెప్టెంబర్ నెలలో సినిమాను అనౌన్స్ చేస్తే అక్టోబర్ నెల నాటికి దిల్రాజు గారు ఈ సినిమా నిర్మాణం నుంచి తప్పుకోవడం జరిగిపోయింది. అలా ఆయన తప్పకుండా కొద్ది రోజుల్లోనే ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ అలాగే రెడ్ గైంట్ మూవీస్ సంస్థలు టేక్ ఓవర్ చేశాయి. అలా 2017 సంవత్సరంలో మొదలైన భారతీయుడు 2 సినిమా పూర్తయ్యే నాటికి మరో 7 ఏళ్ల టైం పట్టింది. ఈలోపు కమల్ హాసన్ గారితో శంకర్కు గొడవలు రావటం, కథ విషయంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావటం, శంకర్కు కూడా మరో ప్రాజెక్టు పెండింగ్లో ఉండటం, కమల్ హాసన్ గారు కూడా వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, ఇలా చాలా రకాల కారణాల వల్ల మొత్తానికి ఈ సినిమా పూర్తవడానికి ఎన్నాళ్ళు పట్టిందనమాట. ఈ సినిమా ఫలితం ఏంటన్నది మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. కానీ ఈ సినిమా ఫ్లాప్ ప్రభావం నుంచి దిల్రాజు గారు ముందే తప్పుకున్నారని చెప్పుకున్నాం కదా. అయితే అలా ఈ సినిమా నుంచి తప్పుకునే క్రమంలో శంకర్ గారితో ఓ చర్చ జరిగింది. సార్, ఈ సినిమాకు అంత భారీ బడ్జెట్ను నేను పెట్టలేను, వేరే ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే చూద్దాం, ఈ సినిమా నుంచి మాత్రం నేను తప్పుకుంటాను అని దిల్రాజు చెప్పగానే సరే మీ ఇష్టం అని శంకర్ గారు చెప్పారట. శంకర్ గారికి ఆల్రెడీ దిల్రాజు గారు అడ్వాన్స్లు ఈ ముందే ఇచ్చేశారు. అది ఎలాగో తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఓ తెలుగు హీరోతో శంకర్ గారితో ఓ సినిమాను తీస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన దిల్రాజు గారికి వచ్చింది. తన దగ్గర ఎలాగో రామ్ చరణ్ డేట్స్ ఉన్నాయి కాబట్టి ఇదే విషయాన్ని శంకర్ గారితో చెప్పేశారట. రామ్ చరణ్ గారి డేట్స్ ఉన్నాయి, మీరు ఆయనకు తగ్గ కథను ఏదైనా సెట్ చేస్తే మిగిలిన పనులు నేను చూసుకుంటానని శంకర్ గారితో చెప్పగానే ఆయన సరేనన్నారట. అప్పటికే భారతీయుడు 2 సినిమా పనులు బిజీగా ఉన్న శంకర్ కథను రాసేంత టైం ఉండకపోవడంతో కార్తీక్ సుబ్బరాజును లైన్లోకి తీసుకున్నారు. ఆయన వద్ద ఉన్న కథల్లోంచి ఓ మంచి కథను సెలెక్ట్ చేసుకున్నారు. దానికి తన మార్కు స్క్రీన్ ప్లేను రాసుకున్నారు. అలా మొత్తానికి రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో 2021 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఈ సినిమాను అనౌన్స్ చేశారు. అయితే శంకర్తో సినిమా అంటేనే టైం టేకింగ్ వ్యవహారం అన్న సంగతి దిల్రాజుకు కాస్త ఆలస్యంగా తెలిసి వచ్చింది. వాస్తవానికి 2021 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఈ సినిమాను అనౌన్స్ చేస్తే ఓ ఏడాదిన్నర టైం తీసుకున్న 2023 సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని దిల్రాజు గారు భావించారు. కానీ ఇది శంకర్తో వ్యవహారం కాబట్టి ఆ షూటింగ్ కాస్త ఆలస్యం అవుతూ వచ్చింది. ఓవైపు భారతీయుడు 2 సినిమాను షూటింగ్ చేస్తూనే మరోవైపు ఈ గేమ్ చేంజర్ సినిమా పనులను కూడా చేసుకొచ్చారు. ఇంకా చెప్పాలంటే ఉదయం భారతీయుడు 2 సినిమా పనుల్లో ఉంటే సాయంత్రానికి గేమ్ చేంజర్ షూటింగ్లో శంకర్ ఉండేవాడని కూడా ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొచ్చాయి. ఇలా 2 సినిమాలతో ట్రావెల్ చేస్తూ ఉండడం వల్ల గేమ్ చేంజర్ సినిమా కూడా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఇప్పటికీ కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కరెక్ట్గా చెప్పలేని పరిస్థితి. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది కూడా అనౌన్స్మెంట్ చేయలేని పరిస్థితి. ప్రస్తుతం భారతీయుడు 2 సినిమా డిజాస్టర్ కావడంతో మరోసారి ఇప్పటిదాకా రెడీ అయిన ప్రొడక్ట్ను నిర్మాత కానీ హీరో కానీ తప్పకుండా రీచెక్ చేసుకునే ఛాన్సులు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా కథలో మార్పులు చేర్పులు వంటివి జరిగే ఛాన్సులు కూడా ఉన్నాయి. అదే జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాదే రిలీజ్ అవుతుంది. కానీ ఈ ఏడాదిలో మాత్రం సినిమా వచ్చే ఛాన్సులు లేనంటే. వచ్చే ఏడాదికి జనవరిలో ఆల్రెడీ చిరంజీవి గారి సినిమా డేట్ను ఫిక్స్ చేసుకుని ఉంది కాబట్టి వేసవి కాలానికే ఈ సినిమా పోస్ట్పోన్ అవుతుందని చెప్పవచ్చు. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి పక్కన పెడితే భారతీయుడు 2 సినిమాకు అంత భారీ బడ్జెట్ను నేను పెట్టలేనంటూ దిల్రాజు గారు ఓ సాకును చెప్పి ఆ సినిమా నుంచి తప్పుకున్నారు కదా. ఇప్పుడు గేమ్ చేంజర్కు ఇప్పటిదాకా అయిన ఖర్చు ఎంతో తెలిస్తే కళ్ళు బహిర్లు కమ్మటం ఖాయం. మొదట్లో ఈ సినిమా బడ్జెట్ను 200 కోట్లుగా అనుకున్నారు. కానీ అంత బడ్జెట్ తన వల్ల కాదని కాస్త తగ్గించేలా చూడాలని దిల్రాజు కోరడంతో ఓ 30 కోట్లను తగ్గించి 170 కోట్లలో సినిమాను తీద్దామని శంకర్ గారు తేల్చి చెప్పారట. ఆ తర్వాత జరిగిన పర్యావసనాల కారణంగా అది కాస్త 240 కోట్ల రూపాయలకు బడ్జెట్ పెరిగిపోయింది. కథలో మార్పులు చేర్పులు చేస్తూ భారీ చేజింగ్ సీన్లు, 1200 మందితో ఫైట్ సీక్వెన్స్లు, అతి భారీ సెట్లు, విదేశాల్లో షూటింగ్లు, ఇలా అంచనాలను అంతకంతకు పెంచుకుంటూ పోయిన శంకర్ గారు దిల్రాజు గారితో ఇప్పటికే 400 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టించారట. సినిమా పూర్తయ్యేసరికి ఇది కాస్త 500 కోట్లకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఇంత ఖర్చు పెట్టిన దిల్రాజు గారికి గేమ్ చేంజర్ సినిమా వర్కౌట్ అయితేనే పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయి. బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ వస్తేనే సినిమాకు పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి. అలా కాకుండా యావరేజ్ టాకో ఫ్లాప్ టాకో వస్తే కనుక దిల్రాజు గారు నిండా మునగడం ఖాయం. భారతీయుడు 2 సినిమా ప్రభావం గేమ్ చేంజర్పై పడుతుందేమో అని ఇప్పటికే మెగా అభిమానులు కంగారు పడిపోతున్నారు. ఈ సినిమా రిలీజ్ను పోస్ట్పోన్ చేస్తేనే బెటర్ అని కూడా అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి నిర్మాత దిల్రాజు గారు ఏం చేస్తారో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది. ఇదండి భారతీయుడు 2 గేమ్ చేంజర్ సినిమాల గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మిస్టర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.